వాడికి పెళ్ళైతే ఏ భార్య వాడితో కాపురం చేయదని భరించలేక పారిపోతుందనుకున్నాను. కానీ ఇది మొండిది. వాడి కోపాన్ని భరిస్తుంది, బాధలో ఉంటే క్షమిస్తుంది. వాడు తప్పు చేయనప్పుడు చెయ్యలేదు అని కూడా నమ్ముతుంది. అందుకే వాళ్ళ కాపురం నిలబడింది. ఎలాగే తాగి తలకు పోసుకుంటూ ఉన్నా, మందు కొట్టినా, మందిని కొట్టినా, బావమరిది చెయ్యి విరగ్గొట్టినా వాడి తప్పుని క్షమిస్తూ సర్దుకుపోతూ కాపురాన్ని కాపాడుకోవే. ప్రభావతి మంచివతయింది. పోరా, నేను దాన్నసలు జీవితంలో మెచ్చుకోను. ఇప్పుడు బాలు మాట్లాడాలి. నేనా? నాకు సిగ్గు. అయ్యో నథింగ్ డూయింగ్. మాట్లాడాల్సిందే. మాట్లాడన్నయ్యా, మాట్లాడాలి. మాట్లాడన్నయ్యా. సరే 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 సరే. అలాంటి పరిస్థితుల్లో వీడు లక్షలు మింగేసి పారిపోయాడు. అంతే, నా జీవితం మలుపు తిరిగిపోయింది. మీనా నా జీవితంలోకి వచ్చింది. అందరూ నన్ను తాగుబోతుగానో కోపిష్టిగానో చూసేవాళ్ళు. కాని మీనా దృష్టిలో నేను కూడా మంచిగానే కనబడ్డాను. నాకు ఓ మనసుందని మీనా గుర్తించింది. తన దృష్టిలో నన్ను నేను చూసుకుంటే నిజంగా నాకు నేను నచ్చేవాణ్ణి. నేను మీనాకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు పెద్దగా మాట్లాడడం రాదు, కాని నా మనసులో మాటలు చెప్పాలని కూడా ఉంది. సంవత్సరం క్రితం ఇదే రోజు ఎందుకితన్ని పెళ్లి చేసుకున్నానా అని బాధపడ్డాను. ఇప్పుడు నా అదృష్టం కొద్దీ ఈయన్నే చేసుకున్నానా అనుకుంటున్నాను. మా అమ్మ మా మావయ్య గారు కలిసి నాకు మంచే చేశారు. అందరికీ ఈయన కోపమే కనపడుతుంది, కాని నాకీయన మనసు మాత్రమే కనపడుతుంది. పసిపిల్లవాడి మనస్తత్వం. రేపు నాకు పిల్లాడు పుడితే మొదటి పిల్లాడు ఈయనే అవుతాడు. నమ్మిన వాళ్ళని మోసం చేయరు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ. ఏదో కష్టం ఉంది, కాని అది ఎందువల్లో నేనిప్పటికీ తెలుసుకోలేకపోయాను.